హాయ్ అండి. ఈరోజు నేను మార్నింగ్ ఒక మినీ వ్లాగ్ చేశాను. మా మామయ్య అయితే నైట్ పుదీనా ఎక్కువ తెచ్చేసాడు. రోజు పల్లీ చట్నీయే కదా, ఈరోజు పుదీనా చట్నీ చేసుకుంటాము ఇడ్లీలోకి. ఎలా ఉంటుందో మేమైతే తినలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాను. చేసినా కానీ చాలా చాలా బాగా వచ్చింది. ఈ ఆకులన్నీ నీట్గా అవి కొన్ని కొన్ని నల్లగా ఉంటాయి కదా, అవన్నీ తీసి పెట్టేసుకున్నాను ఫస్ట్. ముందుగా మనం ఏం చేస్తామో అది ముందుగా ప్రిపేర్గా చేసి పెట్టుకుంటే ఫాస్ట్గా అయిపోద్దని నేను అనుకుంటాను. ఇంకేమైనా వంటలు చేసేటప్పుడు కూడా ఇంకా కూరగాయలు అవన్నీ ఫస్ట్ ముందు కట్ చేసి పక్కన పెట్టేసుకొని తర్వాత నేను చేయాల్సిన పని అన్నీ స్టార్ట్ చేసుకుంటాను అనమాట. సో అలాగే ఇవాళ అయితే ఇడ్లీ, ఇంకా పుదీనా పచ్చడి, ఇంకా దోశ చేశాను టిఫిన్లోకి. సో ఛానల్ అయితే చాలామంది చూస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. కానీ ప్లీజ్ వీడియోని చూసే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఈ లైక్ ఇవ్వడం వల్ల మాకైతే చాలా చాలా బెనిఫిట్ అవుతుంది. సో ఇలా నేను పనులన్నీ త్వరగా చేసేసుకొని, ఇంకా హాలిడేస్ కదా, మా అత్తమ్మ కూడా ఇంటికి వచ్చినారు, అందరికీ ఇడ్లీ అది పెట్టేశాను. ఇంకా దోశ చేశాను కదా, ఇంకా ఇడ్లీలోకి పుదీనా పచ్చడి అయితే చాలా చాలా బాగుండింది. మీరు కూడా ఒకసారి ఇంటి దగ్గర ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట. కొత్తిమీర పచ్చడి నేను ఎప్పుడు చేయలేదు, ఒకవేళ అది కూడా చెయ్యొచ్చు అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. పుదీనా పచ్చడి అయితే చాలా బాగుండింది, సూపర్ అనమాట. ఇంకా దోశలోకి ఇడ్లీలోకి కూడా బాగా వేసుకొని తిన్నాము. పచ్చడి ఎప్పుడు మిగిలిపోయేది, ఈసారి అస్సలు మిగలలేదు మాకు.